నమస్తే. సాక్షి టీవీ ప్రేక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయుల్లో దేశభక్తి అనేది నరనరాన జీర్ణించుకుపోయింది. తెల్లదొరలపై ఏళ్లకు ఏళ్లు పోరాడి ఎన్నో ఉద్యమాలు చేసి మరెంతో మంది ప్రాణాలు బలి ఇచ్చి స్వాతంత్ర్యం సాధించుకున్న దేశం మనది. ఇక్కడ నిత్యం సమరయోధుల జీవిత గాథలు స్ఫూర్తినిస్తూ ఉంటాయి. ఎందరో మహానుభావుల త్యాగఫలం మూలంగా నేడు మనం స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నాం. అందుకే వీరుల గాథలు వెండితెరకెక్కిన, చరిత్రను కళ్ళకు కట్టే చిత్రాలు వచ్చిన భారతీయులు ఆదరిస్తారు, అభిమానిస్తారు, గుండెకు హత్తుకుంటారు. అలాంటి దేశభక్తి సినిమాల ప్రవాహమే ఈ కార్యక్రమం. తెలుగు వీర లేవరా అంటూ అల్లూరి సీతారామరాజు తన పిలుపుతో ప్రపంచనం సృష్టించిన పుణ్యభూమి నా దేశం అంటూ మేజర్ చంద్రకాంత్ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మరోమారు కళ్ళకు కట్టిన, భారతీయులంతా ఒక్కటే అని చాటి చెప్పే మేమే ఇండియన్స్ లాంటి పాటలు వచ్చినా అది తెలుగు సినిమాకు మాత్రమే సాధ్యపడింది. సైరా, త్రిబులర్ లాంటి చిత్రాలు తెరకెక్కేందుకు దోహదపడింది. తెల్లదొరలపై తిరగబడేందుకు అల్లూరి సిద్ధమవుతోన్న వేళ తిరుగుబాటుకు తూటా కంటే పాటే పవర్ఫుల్ అని రామ్ గ్రహించడం త్రిబులార్ సినిమా కథను మలుపు తిప్పిన సన్నివేశంగా చెప్పుకోవచ్చు. కొమరం భీం ఒక చారిత్రక యోధుడి పాత్ర. ఎంతటి అగ్నినైనా గుండెల్లో దాచుకునే స్థితప్రజ్ఞత అల్లూరి సీతారామరాజులో ఉంటుంది. ఈ రెండు పాత్రలను కథావస్తువులుగా చేసుకుని వెండితెరను రణభూమిగా మార్చాడు రాజమౌళి. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో తెల్లదొరలపై వీరిద్దరూ తిరుగుబాటు చేసే విధానం ప్రతి భారతీయుడిలోనూ రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి. దేశ సంపదను కొల్లగొడుతున్న తెల్లదొరలపై తిరుగుబాటు చేసిన తొలి తెలుగు స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరీ మోగించిన రేనాటి సూర్యుడి పోరాట చరిత్ర 2 దశాబ్దాలుగా స్క్రిప్ట్ దగ్గరే ఆగిపోయింది. ఈ దశలో 2019లో సైరాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు నిర్మాత రామ్ చరణ్. తరం మారుతోంది. దేశం కోసం మీసం తిప్పే యువత దూసుకొస్తోంది. దేశ రక్షణలో భాగంగా సరిహద్దు వెంట ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా నిత్యం పహారా కాస్తోన్న సైనికుల గురించి యువత నిత్యం ఆలోచిస్తోంది. వారి సాహసాలు, వారి త్యాగాలు గొప్పగా కీర్తిస్తోంది. అందుకే దర్శకులు సైతం వారి జీవితాలను మరింత స్ఫూర్తివంతంగా వెండితెరకెక్కిస్తున్నారు. 2008లో ముంబైపై జరిగిన ఉగ్ర దాడిని దేశం ఎన్నటికీ మర్చిపోదు. ముంబై అటాక్స్ నేపథ్యంగా చాలా చిత్రాలు వచ్చాయి. టాలీవుడ్ కూడా ఒక సినిమాను నిర్మించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని హృదయంగా తెరపై ఆవిష్కరించింది. 26/11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే మేజర్. మేజర్ సందీప్ కేరళలో పుట్టి బెంగుళూరులో పెరిగారు. హైదరాబాద్లోని కంటోన్మెంట్ లో కెప్టెన్, కార్గిల్, కాశ్మీర్లో పోరాడారు. హర్యానాలో ట్రైనింగ్ ఆఫీసర్గా వ్యవహరించారు. ముంబై దాడిలో 100 మందిని కాపాడారు. అందుకే మేజర్ కోసం మహేష్ బాబు నిర్మాతగా మారితే అడవిశేష్ మేజర్ పాత్రలో జీవించాడు. అడవిశేష్ తో మేజర్ మూవీ తీసిన మహేష్ తాను ప్రధాన పాత్రలో నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీలో జవాన్ పాత్రలో కొద్ది నిమిషాలు కనిపించి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించారు. సరిహద్దులో సైనిక జీవితాన్ని ప్రేక్షకుల కళ్లకు కట్టిన మరో హీరో అల్లు అర్జున్. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా మూవీ కోసం రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట సైనికులపై వచ్చిన అత్యుత్తమ సాంగ్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. బాలీవుడ్ అంటేనే దేశభక్తి చిత్రాలకు అడ్డ. నాటి మదర్ ఇండియా నుంచి రేపు రిలీజ్ అయ్యే బర్డర్ 2 వరకు హిందీ ఇండస్ట్రీ దేశభక్తి ప్రధానం చిత్రాలు నిర్మిస్తూనే ఉంది. వాటిని ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. యుద్ధమైన, జై జవాన్ జై కిసాన్ నినాదమైన, దేశం కోసం గూఢాచారాలు చేసే సాహసాలైన తెరరూపం ఇవ్వటంలో బాలీవుడ్ ని మించిన ఇండస్ట్రీ లేదు. థియేటర్స్ లోకి ట్రాక్టర్స్ వేసుకొచ్చి మరీ సినిమా చూసిన ప్రేక్షకులను ఎప్పుడైనా చూశారా? ఇది నార్త్ లో గదర్ సీక్వెల్ రిలీజ్ అయినప్పుడు కనిపించిన సీన్. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం గదర్ మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు ఇలా ట్రాక్టర్స్ పై ఆడియన్స్ వచ్చారట. ఇలా ఎందుకు అంటే గదర్ కథకు ఉన్న క్రేజ్. పాకిస్తాన్ పై ఈ సినిమాలో హీరో తారా సింగ్ విరుచుకుపడే విధానం భారతీయ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అందుకే సేమ్ టీం గదర్ 3తో తిరిగొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గదర్ కథ అనేది కల్పితం, కానీ బోర్డర్ మాత్రం సైనికుల సాహసానికి నిదర్శనం. 1971 నాటి ఇండో పాక్ యుద్ధాన్ని కథావస్తువుగా చేసుకుని జేపీ దత్తా తీసిన బోర్డర్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే గొప్ప వార్ మూవీ.
గదర్ సీక్వెల్ తో కంబ్యాక్ ఇచ్చిన సన్నీ డియోల్ ఇప్పుడు బోర్డర్ సీక్వెల్ తో తిరిగొస్తున్నాడు. 1971 నాటి యుద్ధానికి సంబంధించి ఇంకా మిగిలి ఉన్న వార్ స్టోరీతో సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన చిత్రాలన్నీ భూమి పోరాటం నేపథ్యంలో వచ్చినవి. అయితే హృతిక్ రోషన్ ఇటీవల నటించిన ఫైటర్ మాత్రం గగనతలంలో వీరులు చేసే సాహస విన్యాసాలు ఎలా ఉంటాయో చూపింది. శత్రుదేశం చేసే పన్నాగాల చుట్టూనే ఫైటర్ కథ తిరుగుతుంది. పుల్వామా దాడి, ఆ తరువాత సంఘటనల స్ఫూర్తితో ఫైటర్ను తెరకెక్కించాడు దర్శకుడు. విష్ణువర్ధన్ దర్శకత్వంలో డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిన షేర్షా పరమవీర్ చక్ర అవార్డు గ్రహీత విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కింది. బాలీవుడ్ తెరకెక్కించిన లేదా ఇటీవల తెరకెక్కిస్తున్న దేశభక్తి చిత్రాల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈ ఎపిసోడ్ మొత్తం కూడా సరిపోదు. ముత్తరాదని నటీనటులు అందరూ కెరీర్లో ఒక్క సినిమా అయినా సరే దేశభక్తితో ముడిపడి ఉండాలని కోరుకుంటారు. అయితే పాన్ ఇండియా సినిమా కల్చర్ పెరగటంతో ఇప్పుడు ప్యాట్రియాటిక్ ఫిల్మ్స్ కూడా అదే స్థాయిలో తెరకెక్కుతున్నాయి. భారతీయుడు అనగానే లంచగొండితనంపై సంధించిన అస్త్రం అనుకున్నాం. మొదటి భాగం అలాంటి సంచలనాలను సృష్టించింది. కానీ రెండో భాగంలో అవినీతిపై భారతీయుడు సాగించిన పోరాటం ప్రేక్షకుల మెప్పు పొందలేదు. కానీ మూడో భాగంలో మాత్రం అసలు భారతీయుడికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది శంకర్ చూపించబోతున్నాడు. ప్రీ ఇండిపెండెన్స్ నేపథ్యంలో వచ్చే భారతీయుడి కథ చూసిన ప్రతి భారతీయుడు శభాష్ అంటారట. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ధ్రువ్ సర్జా కూడా మార్టిన్ అనే పాన్ ఇండియా సినిమాను దేశభక్తి చిత్రంగా చూపించే ప్రయత్నంలో ఉన్నాడు. ఒకప్పటి యాక్షన్ కింగ్ అర్జున్ స్వయంగా ఈ సినిమాకు కథను సమకూర్చాడు. ఇక దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేసే శక్తులపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై హీరోస్ ఇప్పటికే ప్రకటించారు. ఒక టైగర్, ఒక కబీర్, ఒక పఠాన్ తనదైన శైలిలో దేశాన్ని రక్షించే బాధ్యతను తీసుకున్నారు. ఇవి కల్పిత కథలే అయినప్పటికీ యువతలో దేశభక్తిని పెంపొందించేలా పాత్రలను తీర్చిదిద్దుతున్నారు దర్శకులు. ఇది మేరా భారత్ మహాన్ స్పెషల్ ఎడిషన్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.